హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం కరికులం అంటే విద్యా ప్రణాళికకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, పాఠ్య పుస్తకాలలో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాలలో ఇవి ఉంటాయి. అభ్యాస పుస్తకాలు అంటే వర్క్ బుక్స్ అన్నమాట. పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్. అంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలియకపోవచ్చు అని చెప్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఏముంటాయంటే వర్క్ షీట్లలో అదనంగా సమాధానాలు లేకుండుట, అంటే అభ్యాసంలకు స్థానం లేకుండుట, కోరిన నైపుణ్యాల అభివృద్ధికి చేటు లేకపోవడం, అభ్యాసంతో అవగాహన లేకుండుట కాదు. ఇవన్నీ వర్క్ బుక్లో ఉంటాయి, కానీ సమాధానాలు అనేవి ఈ అభ్యాస పుస్తకాలలో సమాధానాలు అనేవి ఉండవు. మన టెక్స్ట్ బుక్లో అయితే ప్రతి ఎక్సర్సైజ్కి తర్వాత లాస్ట్ చివరిలో ఆన్సర్స్ అని ఉండి ప్రతి యూనిట్ చాప్టర్ వైజ్గా ఎక్సర్సైజ్ వైజ్గా అన్నింటికి ఆన్సర్స్ ఉంటాయి, కానీ వర్క్ బుక్లో మాత్రం మనకి ఆన్సర్స్ అనేవి ఉండవు. సో అదనంగా వర్క్ బుక్లో ఇవి ఉంటాయంటే సమాధానాలు లేకుండా ఉంటాయి అనేది ఆన్సర్. చూడండి, కొంచెం క్వశ్చన్ ఎంత టిపికల్గా అర్థం చేసుకుంటేనే అర్థమైంది. పాఠ్య పుస్తకాలలో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాలలో ఇవి ఉంటాయి. ఏవి ఉంటాయి అంటే సమాధానాలు లేకుండుట, అంటే సమాధానాలు ఉండవు అని అర్థం. వర్క్ బుక్లలో ఆన్సర్స్ ఉండవు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక నిర్మాణంలో సర్పిల పద్ధతి యొక్క ముఖ్య దోషం. సర్పిల పద్ధతి సో స్పెరికల్ అప్రోచ్ అన్నమాట. సో ఇందులో ముఖ్య దోషం అంటే డ్రాబ్యాక్ ఏంటి అంటే శీర్షికల అమరిక కష్టసాధ్యమైన పని. ఇవి క్లాస్ పెరుగుతున్న కొద్దీ ఏమైతే అంటే ఈ కంటిన్యూటీ అనేది పెరుగుతూ ఉంటుంది, కఠినత్వం అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎటువంటి టాపిక్స్ మనం పెట్టాలి అనేది చాలా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎక్కడ ఈ స్పెరికల్ అప్రోచ్లో శీర్షిక అంటే టాపిక్ అన్నమాట. ఏ టాపిక్ని ఎట్లా ప్లేస్ చేయాలి అనేది కష్టంతో కూడుకున్నటువంటి పని. నెక్స్ట్, సులభం నుంచి కఠినానికి సూత్రం ఆధారంగా విద్యా ప్రణాళిక కనుగొనలో వినియోగించుట అనేది ఏంటిదంటే సర్పిల పద్ధతి. ఒకటే క్లాస్ ఇట్లా ఉంటుంది సర్పిల పద్ధతి. క్లాస్ వైజ్గా కాదు, ఇట్లా యూనిట్ వైజ్గా వెళ్ళిన కొద్దీ టాపిక్స్ అనేది ఫస్ట్ ఈజీ టాపిక్స్ ఉంటాయి, తర్వాత హార్డ్ టాపిక్స్. ఈజీ టు హార్డ్ అనే సూత్రం ఆధారంగా సర్పిల పద్ధతిలో టాపిక్స్ని అరేంజ్ చేస్తారు. నెక్స్ట్, గణిత విద్యా ప్రణాళిక తయారీలో గణిత సూత్రాల వినియోగం గణిత బోధనలోని ఈ విలువను తెలియజేస్తుంది. ఈ గణిత సూత్రాల వినియోగం అనేది సమాజ శాస్త్రాన్ని తెలియజేస్తుంది, అంటే సొసైటీకి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్, వాస్తవ సంఖ్యలను గురించి పూర్తిగా 7వ తరగతిలోనే విద్యార్థులకు తెలియజేసి 8, 9, 10వ తరగతిలో వాటిని గురించి ఎటువంటి బోధన చేయకునొచ్చో ఆ విద్యా ప్రణాళిక. అంటే ఇది ఏంటంటే ఒక టాపిక్ ఒకటే ఇయర్లో చదువుతాం, అంటే ఒకటే అకాడమిక్ ఇయర్లో ఉంటుంది. మళ్ళీ ఆ టాపిక్ గురించి వేరే ఏ క్లాస్లో కూడా రిపీట్ కాకపోతే దానిని శీర్షిక పద్ధతి అంటారు. ఇంగ్లీష్లో అయితే టాపిక్ అన్నమాట. ఒక టాపిక్ ఒకటే ఇయర్లో ఉంటుంది, మళ్ళీ అది రిపీట్ అవ్వదు. దీన్ని టాపికల్ అప్రోచ్ లేదా టాపికల్ మెథడ్ అంటారు. తెలుగులో అయితే శీర్షిక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలలో ఇది ఒకటి. ఏంటి అంటే చూడండి, డైరెక్ట్ ఆన్సర్. మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండడం. అర్థమయ్యేంత వరకు ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఎన్ని ఎక్సర్సైజెస్ అవసరమో అన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అది మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసినటువంటి లక్షణం. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు అన్ని ఆన్సర్ చదివి ద బెస్ట్ చూజ్ చేసుకోండి. ఇక్కడ రిమైనింగ్ చూద్దాం. పరిమిత సందర్భ ఉదాహరణలు పటాలు కలిగి ఉండడం. కొన్ని లిమిటెడే ఉంటే అన్నీ అర్థం కాకపోవచ్చు. మళ్ళీ సమస్యలన్నీ ఒక చోట వాటికి అనువైన పాఠాలని, ఒక దగ్గర ప్రాబ్లమ్స్ ఒక దగ్గర డయాగ్రామ్స్ ఉంటే ఏమైనా అర్థమవుతుందా? నో యూజ్. పరిమిత అసందర్భ ఉదాహరణ పటాలు, అంటే లిమిటెడే ఉండాలంటే కానీ ఇర్రిలవెంట్ ఎగ్జాంపుల్స్. అసందర్భ ఉదాహరణలు ఉంటే ఏం లాభం? మంచి పాఠ్యపుస్తకం అయితే కాదు. సో ఎట్లా చూసుకున్నా ఇవన్నిట్లలో బెస్ట్ ఆప్షన్ ఏంటి? మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండడం అనేది మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం. నెక్స్ట్, పాఠ్యాంశం ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి. అంటే ఒక యూనిట్లోనే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని అంశాలు వస్తాయి, మళ్ళీ అవి ఎక్కడ రిపీట్ కావు. సో అదేంటంటే శీర్షిక పద్ధతి, ఇంతకుముందు డిస్కస్ చేసినాం. నెక్స్ట్, ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో విద్యార్థి ఒక శాస్త్రవేత్త వలె అన్వేషణ దృక్పథంతో ఒక సమస్యను నిర్వహించినది. ఈ విద్యా ప్రణాళిక దేనికి సంబంధించిందంటే వ్యాసక్తియుత విద్యా
ప్రణాళిక. నెక్స్ట్ విద్యా ప్రణాళికకు 4 ఆధారాలు ముఖ్యమైనవి. ఏంటిదంటే తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం. ఈ 3 ముఖ్యమైనవి. ఇంకొకటి ఏంటిదంటే మనోవైజ్ఞానిక శాస్త్రం. దాన్ని సైకాలజీ అంటే ఏంటి, మనోవిజ్ఞాన శాస్త్రం. నిజానికి ఈ ఫిలాసఫీ ఇంకా సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే మన ఈ విద్యా ప్రణాళికకు సంబంధించి కరికులంని డిజైన్ చేయాలంటే ఈ 4 చాలా బేసిక్. ఏంటి, ఫిలాసఫీ, సైకాలజీ, హిస్టరీ అండ్ సొసైటీ. ఈ 4ని బేస్ చేసుకొని ఎప్పుడైనా ఒక కరికులం అనేది డిజైన్ చేయబడుతుంది. సో ఈ 4th ఆధారం ఏంటంటే సైకాలజీ. నెక్స్ట్ విద్యా ప్రణాళికలో శీర్షిక పద్ధతి యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఆవర్తన పునశ్చరణకు ఎక్కువ అవకాశం ఉంటుంది. క్వశ్చన్, కరికులం అనే పదం ఏ భాషకు సంబంధించింది అంటే భాషకు సంబంధించింది. దీని అర్థం ఏంటంటే కోర్స్ టు రన్, పరిగెత్తడం అని అర్థం వస్తుంది. అమలులో ఉన్న సిలబస్ ప్రకారం 10వ తరగతిలోని రేఖాగణితం నందు సిద్ధాంతాలతో పాటు ఆ సిద్ధాంతాల ఆధారంగా జ్యామితి నిర్మాణాలను పొందుపరచడం జరిగింది. ఈ అమరిక క్రింది కరికులం నిర్మాణ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఏంటంటే సమాజ కేంద్రిత కరికులం ఈ సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ సెకండరీ పాఠశాలలో బీజగణితం బోధన వలన ప్రయోజనం. బీజగణితం అంటే ఆల్జీబ్రా వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయంటే నిగమాత్రక హేతువాద స్వభావంతో సన్నిహిత పరిచయం. డిడక్టివ్ మెథడ్ని యూజ్ చేయడానికి, ఇది డిడక్టివ్ రీజనింగ్కి ఆల్జీబ్రాకి దగ్గర సంబంధం ఉంటుంది. ఆల్జీబ్రాను బోధించడం వల్ల వీటితో మనకి ఇంట్రడక్షన్స్ అనేవి ఏర్పడతాయి. వైయక్తిక భేదాల అనుగుణంగా పాఠ్యాంశాలను నియోజనాల రూపంలో ఇచ్చే విద్యా ప్రణాళిక. నియోజనాలు అంటే ఇక్కడ అసైన్మెంట్స్ రూపంలో ఇచ్చే విద్యా ప్రణాళిక ఏంటంటే డాల్టన్ పథకం. ఒక ప్రదర్శనశాలకు వెళ్ళి వివిధ ప్రవర్తనల వస్తువుల సంఖ్యను, వాటి పరిమాణాలను, ఆకృతులను గురించిన వివరాలను సేకరించిన విద్యార్థులను కోరిన గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో అనుసరించిన సూత్రం ఏంటంటే వ్యాసక్తి సూత్రం. అంటే వాళ్ళే చేస్తే వ్యాసక్తి అని గుర్తుంచుకోండి. వాళ్ళు పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది వ్యాసక్తికి సంబంధించింది. వృత్తిపరమైన కార్యక్రమాలు మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ విద్యా ప్రణాళిక నిర్వహణ యొక్క సూత్రం. అది కూడా వ్యాసక్తి సూత్రం. మంచి గణిత పుస్తకంకు ఉండవలసిన ఒక ముఖ్య ఆధార గుణం ఏంటంటే పాఠ్య విషయము కఠినత్వ క్రమంలో సమర్పించుట. అంటే ఈ పాఠ్య విషయం ఎప్పుడైనా నోన్ టు అన్నోన్, ఈజీ టు హార్డ్, సింపుల్ టు కాంప్లెక్స్ లాగా ఉంటే పిల్లవాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ అమరిక అనేది స్టెప్ బై స్టెప్ ఉండాలి. అది ఒక మంచి పుస్తకంకు ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం. పిల్లవాని అవసరాలు, ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక నిర్వహించే విధానము మనోవైజ్ఞానిక విధానము, సైకలాజికల్ అప్రోచ్. సో ఇవి కరికులంకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.